సూపులతో సూది బందేస్తాడావా? అట్లా చూస్తాడావు? ఏ గబ్బు డాక్టరు, నాకేమీ కాలేదు. ఏదో అడ్డం వస్తాడదని మీసం గీసేసుకున్నాను, తలతలాడుతాడని లిప్స్టిక్ పూసేసుకున్నా సరదాకి, అంతే. ఏంటి డాక్టరు, ఇంట్లో గోడకు ఉండాల్సిన ప్లగ్ బాక్స్ ఈ బాక్స్ లో పెట్టుకొని తిరుగుతాడారేమి? యాడైనా ఛార్జింగ్ అయిపోతే పెట్టుకుందామనా? గుడ్ జోక్. ఇది ప్లగ్ బాక్స్ కాదు. ఒంట్లో షుగర్ లెవెల్స్ కనుక్కోడానికి గ్లూకోమీటర్ ఎలాగో, మగాడి పవర్ లెవెల్స్ కనుక్కోడానికి నేను ఇన్వెంట్ చేసిన హార్మోన్ మీటర్. ఏది మీ చెయ్యి ఇక్కడ పెట్టండి. చెయ్యా? అవునండి, చెయ్యే. లూజ్ కనెక్షనా? ఏందబ్బా, కొంచెం వస్తుంది కొంచెం పోతుంది. మీలో మ్యాను థర్డ్ మ్యాను కొట్టుకుంటున్నాయి. మీ స్థితి లాగే ఈ బల్బులు అటు ఇటు కాకుండా వెలుగుతున్నాయి. బాత్రూమ్ బల్బుల్లో ఉన్నాయి, వీటికి అంత సీన్ ఉందా? డాక్టర్ గారు, పనిలో పని నేను కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చా? ఏ, నీ మీద నీకు డౌట్ గా ఉందా? చూసుకో. నాకంతా అర్థమైందిలే, ఇక చాలే ఆపు. నేను ఈ మిషన్ నమ్మను. బయటంతా నా ఫ్రెండ్స్ నన్ను సూపర్ అంటారు తెలుసా? ప్రతి ఫ్రెండ్ తన ఫ్రెండ్ తో అదే అంటాడు, కానీ నా మెషిన్ మాత్రం నిజం చెప్తుంది. నేను నమ్మను. ఒకసారి మీరు చేసి చూపించండి. వద్దులే, వదిలే. ఏ, మిషన్ పనిచేయట్లని తెలిస్తే పరుగు పోద్దని భయమా? నన్ను రెచ్చగొట్టకు, వద్దంటున్నానా? ఎదుటోళ్ళ మీద అబండాలు వేయడం కాదు, దమ్ముంటే మీరు చేయండి. నీ కర్మ. 3 ఖండాలు, 20 దేశాలు, 50 మంది పిల్లలు, స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. తెలుసా? యబ్బా, పిండి లేపుతాడవి. నువ్వు మామూలుడు కాదు డాక్టరు. మా అయ్యగారికి వచ్చిన జబ్బుకి ట్రీట్మెంట్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి. ఏమి లేదు, సింపుల్. ఆయన డెల్యూజన్ కి లోన్ అయినప్పుడల్లా పులినాయుడు జిందాబాద్ అని ఆయన ఎగ్జిస్టెన్స్ గుర్తు చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు ఆయన మీ దారికి వస్తాడు. ఒకవేళ రాకపోతే నువ్వే ఆయన దారికి వెళ్ళు. ఎవరిదాడు కొట్టుకోవడం అదిరిపోతుంది. కొట్టా అదిరా. అమ్మో రే, వాడిని చూడు, 4 ఆడాల్సినట్టు వాడు ఒక్కడే ఆడుతున్నాడు. అంటే వాడు ఎంత పెద్ద సాడిస్టో. వద్దురా, వెళ్ళిపోదాం పాప. ఆడు సాడిస్ట్ అయితే నేను టెర్రరిస్ట్ రా, మిస్టర్ సుబ్బారావు. ఏ బ్యాంకు? ఇండియన్ బ్యాంకా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకా, ఎస్బిఐయా, ఎస్బిహెచ్, ఐసిఐసిఐయా? ఇదేంట్రా, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అన్ని బ్యాంకులు ఈడి బాధితులేనా? నేను చెప్పా కదరా, వాడు చుట్టుకున్న టౌన్ నుంచి కట్టుకున్న పెళ్ళందాకా అన్ని లోన్లే. యు ఆర్ రైట్. మేం పీకే బ్యాంక్ నుంచి వస్తున్నాం. అయితే ఏం పీకుతా? అమ్మా, లోన్ ఎప్పుడు కడతావు? నే కట్టనన్నానా? అదే ఎప్పుడు? ఎవడైనా లోన్ ఇవ్వకపోతాడా? నేను కట్టకపోతానా? మళ్ళీ లోనా? చూడు, బ్యాంక్ రికవరీ ఏజెంట్ గా నా పనితనం చూసి నాకు ఐఎస్ఐ ఏజెంట్ గా ఆఫర్ వచ్చింది తెలుసా? ఓహో. నువ్వు మర్యాదగా డబ్బులు కట్టకుంటే ఇంట్లో ఉన్న ఆడోళ్ళని తప్పితే అన్ని పట్టుకెళ్ళిపోతా. ఈ రెడ్ ఇంట్లో ఉన్న బెడ్, నా ఒంట్లో ఉన్న బ్లడ్, ఏసీ, ఫ్రిజ్, ఫ్రిజ్ లో ఉన్న మటన్, చికెన్ ఏమైనా పట్టుకుపో. కానీ కానీ ఏంటి సుబ్బారావు? కానీ తప్పుకో, ఇది మాత్రం పట్టుకెళ్ళకు. పట్టుకెళ్ళడమేనా స్టైల్ సుబ్బారావు? బండిని మన బండిలోకి ఎక్కించండి రా. మ్యాడ్ ఫ్లవర్స్. రే చూసావా, కుక్క కట్టాడు, దీనికి కూడా గొలుసు కట్టాడు. గొలుసు కట్టినా పర్లేదు, పాటలుగా పీకేసి ఆటోలో వేయండి. నా ఎడంక నదురుతుంది, వద్దురా, ఒకసారి ఆలోచించుడు. ఇదిగో తీసుకోండి రా, పీకండి.
అరే గేర్ కనబడట్లేదు తీయండి. ఏంట్రా? ఏ పాట కా పాట వీకే అయితే స్టీరింగ్ ఎక్కడ ఉంటది? ఎదవెటకారాలు అవి ముందు పంచేరా. ఏంటి ఏనుగు తొండ వేసినట్టుగా ఉంది? ఎవరు? ఏం చేస్తున్నావురా? ఏంటి రౌడీజమా? ఆ పుట్టో డబ్బులు కట్టలేదు, అందుకే బండి తీసుకెళ్తున్నాం. ఆడప్పు కట్టపోతే నా బండి పాటలు ఇస్తున్నాడు. అన్న నిజం చెప్పన్నా, నీ పర్సనాలిటీకి ఈ బండికి ఏమన్నా సంబంధం ఉందా అన్న? అవన్నీ నీకెందుకురా? పిడిచెక్ 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 పీకడమే గానీ ఫిట్టింగ్ రాదన్నా. చూస్తున్నాయిందిరా. వద్దురా వద్దురా అంటే విన్నావా? వాల్తేరు వాసు అని మొత్తం గొప్పగా మాట్లాడుకునేలా చేస్తాను. కుళ్ళ పొడిపించావు కదరా నీ అయ్యా. అరే నువ్వు అలాగే మాట్లాడతావురా? ఏదో ఒక రోజు ఇలాంటి ఎదవల్ని నడి రోడ్డు మీద నరికి పాపులారిటీ సంపాదిస్తాను. ఆ రోజు అర్థమవుతుందిరా నీకు వాల్తేరు వాసు అంటే ఏమిటో. నువ్వు అసలు మారవరా వాల్తేరు వాసు. ఇది బాగా హట్టాడు. అప్పది వెళ్దాం. ఏంటి ఏమైంది? నేను ఒకడిని మర్డర్ చేసి జైలుకి వెళ్తే మీరు నన్ను చూడ్డానికి వస్తారుగా. మర్డరా? ఎవరిని? ఇంకెవరిని? ఆ పిజ్జా గాడిని టార్చర్ పెడుతున్నాడు. అసలు వాడికి ఎదురు పడితే. ఏయ్ నోరు మూసుకో, పిచ్చి పిచ్చిగా ఆలోచించుకో. ఒరే బావా నువ్వా? నేనే నీ కుక్కలు గరిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలాంటి డాక్టర్లే గరిస్తే కుక్కల దగ్గరికి వెళ్ళు. ఆ రాస్కల్ మళ్ళీ వచ్చాడేమోనని. రాస్కెలా? ఎన్న రాస్కెలా? ఎవడైతేనే వదిలే. ఎవడు వాడు? వదిలే బావా. ఎవడు? ఎవడే వాడు? పప్పపా వాడు నసుకన్నా నీ నస ఎక్కువ. ఉండవే, ముళ్ళుని ముళ్ళతోనే తీయాలి, ఒక ముష్టాన్ని ఇంకో ముష్టతోనే వదిలించుకోవాలి. అదే ఒక ముష్టాన్ని ఇంకో మగాడే దెబ్బతీయగలడు అంటుంది. బాగుంది. నీకు బ్యాడ్ న్యూస్ వాసు. ఏంటది? దీన్ని ఒక లవ్ చేస్తున్నాడు, రోజు వెంటబడి వేధిస్తున్నాడు. ఎవడు వాడు? ఎక్కడుంటాడు? ఒరే తంబాక నువ్వు ఆగమంటే నేనెందుకు అవుతాను రా? చేతనైతే పట్టుకో. లబ్జికే నువ్వు ఆగమంటే ఆగడానికి నేనేమన్నా నీ పక్కింటి పారిచేతానేంట్రా? ఏందన్నా పారిజాతాన్ని కూడా పడేసినవా? ఏం చూస్తున్నావు? ఎత్తుకువే పురపని ఉల్టా చూస్తుండు. ఉల్టా ఏందన్నా వాడు అటు చూస్తాడు? ఆ ఆడిపిల్లని పట్టాయిస్తే నువ్వు చూస్తావు. ఆడు చూడగలడు. ఇదేం జీవితం రా? దీని ఆగవ్యానాల్లో ఆగరానాల్లో కూడా సమయం అయితే లేదురా అన్నా. ఆడదాని వెనకాల 5 నిమిషాల పరిగెత్తు దొరుకుతుంది, అదే మగాడైతే 10 నిమిషాలు దొరుకుతాడు. కానీ ఈడి గోడలన్నా గంట నుంచి కుక్కలాగా పరిగెడుతున్నా దొరకట్లేదు. వదిలేద్దామన్నా. ఎవడనుకుంటున్నారా? తంబాక్ సీన్ గాడు. ఈ తంబాక్ సీన్ గాని మీద కంప్లైంట్ ఇచ్చి పట్టేవా సాలి నన్ను జైలు పెట్టిస్తారా? దీని సంగతి చెప్తానుండు. సీన్గా నీ పేకాట క్లబ్ వలన ఎన్ని ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డాయో నాకు తెలుసురా. అందుకే రండి మీద కంప్లైంట్ ఇచ్చింది. పక్క పంటనే ఉండే కదా అది. ఎటు పోయింది రేది? మగాడైతే పట్టుకో చూద్దాం. అమ్మని తిరిగి మొగొండని ప్రూవ్ చేయాలరా? తల్లి ఎడబోతుంది. ఆగే ఎడకపోతుందిరా. ఇది చూస్తుందేమరా లేడి పిల్ల లెక్క.
ఎక్కడున్నావే? నువ్వు ఇచ్చిన కంప్లైంట్ వల్ల తను పాయకాన్ని పోయినా కడుక్కొని మా అన్న జైల్లో 200 పాయకాలు కడిగాడే. నమస్తే మంచిగుర్రా. చెప్పినారా నేను పాయికాన కడుక్కోలేను ముచ్చట మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్పురా. అరే గవి మర్చినవేంద్రో గా గుడిసేలా నేను దూరినా గిన్ పిల్లనికి నాకు లింక్ ఉన్నది మా ఇద్దరికి పుట్టిన బిడ్డకు ముట్టి గడిగినా గవన్నీ చెప్పకపోతు. అయ్యో జరా పట్టుకొని దాన్ని చంపురా అంటే నా పరువే దీనికి తులాయించిరారా మీరు? మీరు ఇటు ఓనరు మీరు ఇటు ఓనరు కూరగానికి పట్టుకోవాలి సంపుడు చంపాలి. ఇది శృంగారం, ఇది రౌద్రం, ఇది కరుణ. ఏమ్రా ఇది కోపం. ఇది మగ ఇది ఆడ కలిస్తే తేడా. నీ బుగ్గలు నున్నగుండాయిరా. బుగ్గల యాది బాగుండాది నీ ఓటే ఆడానికి.